హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. థంబ్నెయిల్ చూడగానే మనకు అర్థమవుతుంది ఒక గుడ్ న్యూస్. హోంగార్డ్లో వ్యాజ్యాలపై ముగిసిన వాదనలు. ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. జనరల్ అభ్యర్థులు గెలిచారు. తీర్పు రిజర్వ్ అంటే ఏమిటి? అదేవిధంగా ఎన్నో నెలల నుండి ఎదురుచూపు ఈ యొక్క అప్డేట్ కోసం. ఎన్నో నెలల నుండి ఎదురుచూపు అప్డేట్ వచ్చింది జనరల్ అభ్యర్థుల వైపు అంటూ ఈ యొక్క అంశంపై మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మిత్రులారా, ఎటువంటి కానిస్టేబుల్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా వితిన్ సెకండ్స్లలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. అది మీ సపోర్ట్తో. కాబట్టి అభ్యర్థులు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా ప్రకటన ద్వారా వచ్చింది ఏది దీనికి సంబంధించి హోంగార్డ్ కేసుకు సంబంధించి నిన్న వాదనలు జరిగాయి. దానికి సంబంధించి అప్డేట్ కూడా మీ ముందుకు వీడియో రూపంలో అందించడం జరిగింది. అదేవిధంగా ఆ వీడియో తర్వాత మరొక వీడియోలో మీ ముందుకు నేను క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. 99% అభ్యర్థులకు అనుకూలంగా వచ్చే అవకాశం అని. ఆ యొక్క క్లిప్ను కూడా నేను ఈ వీడియోలో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అదేవిధంగా ఈరోజు హోంగార్డ్కి సంబంధించి జరిగింది. ఓకేనా? అదైతే దానిపై ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, మెయిన్ ఏంటంటే ఆ కేసు ఏంటంటే అసలు జనరల్ అభ్యర్థులకే 99% జనరల్ అభ్యర్థులకే న్యాయం అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది మరొక విషయం ఏంటంటే, ప్రిలిమ్స్లో క్వాలిఫై మార్కులు కూడా కాని అభ్యర్థులకు, ఓకే, ప్రిలిమ్స్లో క్వాలిఫై మార్క్స్ కూడా రాని అభ్యర్థులకు ఈవెంట్స్కి ఎలా చేయాలి, ఆ వాదనలపై ఆ అంశంపై మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈవెంట్స్ ఎలా చేయాలి, అదే మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా చేయాలి అనే అంశాలపై సుమారు గంటకు పైగా, ఓకేనా, సుమారు ఒక గంటకు పైగా ఈ రోజుతో వాదనలు జరిగాయి హోంగార్డ్ కేసుకు సంబంధించి. కాబట్టి అభ్యర్థులకు దానిపై జడ్జిమెంట్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వచ్చిన పత్రిక ప్రకటనలో అప్డేట్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ 2 పాయింట్స్ మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ 2 పాయింట్స్ అనేవి మీకు తెలియజేస్తాను, చూడండి. ఆ 2 పాయింట్స్ ద్వారా మనము ఈ యొక్క కేసు అనేది జనరల్ అభ్యర్థుల వైపా లేదా అసలు ఎన్ని పోస్టులు కేటాయిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మధ్యలో, ఓకేనా, ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 5th లైన్ చూడండి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓసారి నోటిఫికేషన్ జారీ చేశాక ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదన్నారు. ఓకేనా? ఇదే పాయింట్ ఇక్కడ ఉంది మనకు, చూడండి. మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదు. సింపుల్గా ఒక పాయింట్. ఇదంతా కలిపి మనకు ఒక పాయింట్. అంటే ఏమర్థమవుతుంది అంటే, జనరల్ అభ్యర్థులకు అనుకూలంగా హోంగార్డ్స్ అభ్యర్థులు వేసిన ఆ యొక్క కేసుకు అయితే అనుకూలంగా లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశాక సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదని క్లియర్గా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక పాయింట్ అంటే అక్కడ హోంగార్డ్ అభ్యర్థులకు అనుకూలంగా లేదు అని మనకి స్పష్టంగా క్లియర్గా ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా అర్థమవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, జనరల్ కేటగిరీ కింద మిగిలిపోయిన పోస్టులు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1167 పోస్టుల హోంగార్డ్ అభ్యర్థులు కేటాయించారు. కానీ ప్రాథమిక పరీక్షలో 382 మంది మాత్రమే అర్హత సాధించారు. కానీ ఆ మిగిలిపోయిన పోస్టులను ఏం చేస్తారు, జనరల్ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. దీంతో హోంగార్డ్ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వివరించడం జరిగింది. దీనితో అభ్యర్థులు ఈ యొక్క పిటిషన్ వేయడం జరిగింది. ఏంటి, ఆ యొక్క మాకు ఎటువంటి అర్హత మార్కులు లేకుండా మమ్మల్ని ఈవెంట్స్కు మెయిన్స్కు ఎలో చేయండి అంటూ వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. కనీస కట్ ఆఫ్ మార్కులు మాకు నిర్ణయం చేయొద్దు. ఎన్నో సంవత్సరాలుగా హోంగార్డులుగా మేము సేవలు చేస్తున్నాము, సేవలను అందిస్తున్నారు, ఎన్నో ఏళ్ళుగా హోంగార్డ్ సేవలు అందిస్తున్నారు. కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీ కేటాయించాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అందువలన ఆ యొక్క పిటిషన్ వేశారు. దానికి అనుగుణంగా వచ్చిన అప్డేటే ఈ ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ క్లియర్గా. సెకండ్ పాయింట్ అర్థమైంది. అంటే ఇక్కడ ఓన్లీ వాళ్ళకి 1167 పోస్టులు అయితే 382 క్వాలిఫై అయితే మిగతా పోస్టులు ఎవరికంటే జనరల్ కేటగిరీ అభ్యర్థుల కింద భర్తీ చేస్తున్నారు. అందుకని వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. అది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు క్లియర్ పాయింట్ అనేది మనం చూద్దాం. ఓకేనా? క్లియర్గా మనము ఆ యొక్క పాయింట్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం.
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు కానిస్టేబుల్ ఎంపికలో తమకు ప్రత్యేక కేటగిరీ పరిగణించాలని కోరుతూ భారీ సంఖ్యలో హోంగార్డులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారము హైకోర్టులో వాదనలు ముగిశాయి. అంటే ఇంకా హైకోర్టులో ఆ యొక్క హోంగార్డ్ అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి కేసులు లేవు. క్లియర్గా వాదనలన్నీ కూడా ముగియడం జరిగింది. ఓకేనా. జస్టిస్ తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి ప్రకటించడం జరిగింది. అంతకు ముందు జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు సీనాకుమార్, శివరాం, ఆంజనేయులు తదితరులు వాదనలు వినిపించారు. పోలీస్ శాఖలో చూసినట్లయితే పోలీస్ శాఖలు ఎన్నో ఏళ్ళుగా హోంగార్డ్ అభ్యర్థులకు సేవలు అందిస్తున్న కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా చూడాల్సి తప్ప అర్హత విషయంలో సాధారణ అభ్యర్థులతో సమానంగా చూడడానికి వీలు లేదన్నారు. కానీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో హోంగార్డ్ అభ్యర్థి 1167 పోస్టులు కేటాయించారు. ప్రాథమిక పరీక్షలో చూస్తే 382 మాత్రమే అర్హత సాధించారు. మిగిలిపోయిన పోస్టులను జనరల్ అభ్యర్థులు కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. దీంతో హోంగార్డుల అభ్యర్థి తీవ్ర నష్టం జరుగుతుందని వాళ్ళు ఆ విధంగా వివరించడం జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి ఇప్పుడు మధ్యలో నిబంధనలు ఎత్తివేయడానికి మార్చడానికి వీలు లేదు. క్లియర్గా అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నియామక బోర్డు తరపున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత మార్కులు సాధించిన హోంగార్డ్ అభ్యర్థులు ప్రస్తుత వ్యాజ్యాలను దాఖలు చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓసారి నోటిఫికేషన్ జారీ చేశాక ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలను వీళ్ళు మార్చడానికి వీల్లేదన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని, సాధారణ అభ్యర్థులకు నిర్ణయించిన కటాఫ్ మార్కులు తమకు వర్తింపజేయకుండా తదుపరి ఎంపిక ప్రక్రియలో అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశించాలంటూ పలువురు హోంగార్డ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క పాయింట్ చూసినట్లయితే హోంగార్డ్ అభ్యర్థులు ఇక్కడికి వేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఈ పాయింట్లో మెయిన్గా దానికి సంబంధించిన కొన్ని అంశాలతో పాటుగా మనకు ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇది మెయిన్గా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒకసారి నోటిఫికేషన్ చేశాక ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చే అవకాశం లేదు. ఇది సెకండ్ పాయింట్ క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్. మరి దీనికి సంబంధించి ఈ యొక్క హోంగార్డుకి సంబంధించి ఫైనల్గా ఈ యొక్క వాదనలు అయితే ముగిశాయి. మరి ఈ యొక్క ముగిసిన వాదనలు అయిపోయింది. మరి తీర్పు రిజర్వ్ ఉన్నారు కదా. ఓకేనా. ఈ యొక్క తీర్పు రిజర్వ్ ఉన్నారు. మరి తీర్పు రిజర్వ్ అంటే ఏమిటి అనేది దాని యొక్క డీటెయిల్ క్లారిటీగా నేను ఒక వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. చూడండి. రిజర్వ్ అంటే ఓకేనా. తీర్పు రిజర్వ్ అంటే మనకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీర్పు రిజర్వ్ అంటే ఎవరైనా కానీ కోర్టులో ఓకేనా కేసు ఫైల్ చేసినప్పుడు ఓకేనా సాక్ష్యాలు అవన్నీ కూడా ఇరుపక్షాలు అంటే ఇరు వర్గాలు వారి తరఫున పిటిషన్ వేసిన వాళ్ళు, రెస్పాండ్ అయిన వాళ్ళు, వాళ్ళిద్దరి తరఫున కూడా వాదనలన్నీ ముగిసిన తర్వాత ఒక తీర్పు అనేది రిజర్వ్ చేయబడడం జరుగుతుంది. ఆ యొక్క తీర్పే ఫైనల్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఆ కేసుకు సంబంధించి డాక్యుమెంట్స్ కానీ అదే సబ్మిట్ చేసినప్పుడు కానీ లేదా ఇరుపక్షాల వద్ద ఇచ్చిన ఈ యొక్క తర్వాత జడ్జి గారు జడ్జిమెంట్ను రిజర్వ్లో పెడతారు. ఎందుకంటే ఆ జడ్జి గారు తనకు కావాల్సిన టైంలో కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వడం కోసం రిజర్వ్లో పెడతారనమాట. ఇరుపక్షాలన్నీ వాదన కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాతనే జడ్జి గారు తీర్పు రిజర్వ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అవ్వక ముందు అంటే తీర్పు రిజర్వ్ పెట్టకముందే ఏదైనా వాదనలు వినిపించాలనుకుంటే వినిపించాలి. తీర్పు రిజర్వ్ అని అన్న తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క తీర్పు రిజర్వ్ అన్న తర్వాత కూడా ఎటువంటి వాదనలు వినిపించడానికి అవకాశం లేదు. ఓకేనా. మరి తీర్పు రిజర్వ్ అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిటిషన్ వేసిన వాళ్ళు అడ్వకేట్, పిటిషన్ వేసిన వాళ్ళు రెస్పాండెడ్ అడ్వకేట్ ఇద్దరు తరపున వాదనలన్నీ ముగిసిన తర్వాత ఈ యొక్క జడ్జి గారు అనేది ఒక తీర్పు రిజర్వ్ చేయడం జరుగుతుంది. తీర్పు రిజర్వ్ అంటే ఇంక దానికి సంబంధించి వాదనలన్నీ కంప్లీట్ అయ్యాయి. ఓకేనా. తీర్పు రిజర్వ్ అన్నమాట. తీర్పు రిజర్వ్కు ముందు ఏమైనా మనం వాదనలు వినిపించాలనుకో వినిపించవచ్చు. తీర్పు రిజర్వ్ కంప్లీట్ అయిందా ఇంకా ఫైనల్గా జడ్జిమెంట్ అనేది వస్తుంది. ఆ జడ్జిమెంటే దానికి సంబంధించి అది మనకు ఎప్పుడైనా రావచ్చు. అది మరుసటి రోజు రావచ్చు, మరికొంత సమయం పట్టచ్చు అని కన్ఫామ్గా అయితే చెప్పలేము. ఆ కేసుకి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది క్లియర్గా దానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ఈవెంట్స్ అనేవి ఇంకా స్టార్ట్ చేయండి. సమయం లేదు. ఓకేనా. ఈ యొక్క జడ్జిమెంట్ కూడా తీర్పు కూడా మనకు అందరూ ఆల్రెడీ వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే 4వ తేదీన అని, అంటే రేపు వచ్చే అవకాశం ఉందని. మరి అది ఎంతవరకు నిజమో మనం అయితే కన్ఫామ్గా అయితే చెప్పలేము. ఎదురు చూద్దాం. అది ఈ రోజు రేపు అనేది మనం కన్ఫామ్గా అయితే చెప్పలేము. ఓకేనా. వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా దానికి కూడా అప్డేట్ వస్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క డిసెంబర్ 6 తర్వాత ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ కూడా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.